ప్రతిపక్ష నేత అడ్డాలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట తారాస్థాయికి చేరింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో లేదో అప్పటి నుంచి తమ్ముళ్ల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఆధిపత్యం కోసం ఒక వర్గంపై మరో వర్గం హత్యలు చేసుకునే వరకు వెళ్లింది. కార్యకర్తల్ని సముదాయించి అండగా నిలవాల్సిన నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? ఈ నియోజకవర్గం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ కుటుంబానికి కంచుకోట పులివెందుల నియోజకవర్గం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ టీడీపీ నేతలు కుమ్ములాటలకు సై అంటున్నారు. ఓ వర్గం అవినీతిని ప్రోత్సహిస్తే మరో వర్గం తాము అవినీతికి వ్యతిరేకమంటూ ఫిర్యాదులకు తెరలేపారు. తొండూరు మండలంలో విద్యా కమిటీ ఎన్నికలలో తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక వర్గానికి చెందిన నేతల చినీ చెట్లను మరో వర్గం నరికేస్తే అందుకు తామేమి తీసిపోమంది మరో వర్గం. ఏకంగా కార్లతో ఢీకొట్టి రాడ్లతో చితకబాది హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ రెండు వర్గాలు ఏ ప్రతిపక్ష పార్టీయో అనుకుంటే పొరపాటే. ఒకే పార్టీకి చెందిన టీడీపీ నేతలే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. హత్యాయత్నం కేసులో అరెస్టైన తెలుగు తమ్ముళ్లు తమను పోలీసులు కొట్టారంటూ కోర్టులో జడ్జీలకు ఫిర్యాదు చేశారు. ఓ వర్గానికి చెందిన నేత మరో వర్గానికి చెందిన వారిపై ఫిర్యాదులు చేయడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. హత్యా రాజకీయాలకు అధికార పార్టీ నేతలే వ్యూహరచన చేయడం పోలీసులకు తలనొప్పిగా మారిందే. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యవహరిస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తమ వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అండదండలతో వేముల మండలంలోని ఓ టీడీపీ నేత కోర్టు కేసులో ఉన్న 10 కోట్లు విలువ చేసే ముగ్గురాయిని రాత్రికి రాత్రే తరలించేశారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్కు పాల్పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. జిలిటెన్ స్టిక్స్ అక్రమంగా నిల్వ చేసి ముగ్గురాయి గనుల్లో ఉపయోగించడంతో అమాయకులు బలవుతున్నారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో విస్తారంగా ముగ్గురాయి గనులున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ తవ్వకాలు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు దాదాపు 100 లారీల ముగ్గురాయి ఇక్కడి నుంచి తరలిపోతుందంటే ఏ మేర అక్రమ మైనింగ్ జరుగుతుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇదంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. పులివెందుల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదం, అక్రమ మైనింగ్ పై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.